ఇటేపాలు రాకట అటేపాలు రాకడంటే మాలంటి వాళ్ళు అప్పుడు తాడేపల్లి ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా హరిరాజు జోగయ్య గారు అని ముద్రగడప పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది అంటే కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అటే పెళ్ళతాడు, పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అటే వెళ్తారు. ఓటేమిడి కాళ్ళు లేవా, అందుకని పెళ్ళపు అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవరినో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసింది తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే దోషపడుతున్నారు బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోలు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాళ్ళు కదా, ఇంట్లోకి బెల్లం రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని మొలతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా కొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్లలో వంటింట్లో ప్రియురాల సినిమాలో ఆ టైప్లో ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటా. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దమ్మ చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది, అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే కెమ్మపూడి మొలతాడు. ఇవి కాదండి, రంగా గారు లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు. కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు. ఆయన మనం కోల్పోయాం. తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ఎదుగుతుంటే పార్టీలో ఉంటే పార్టీ ఆఫీసులోనే దరిద్రుడు అతను పరకాల ప్రభాకర్ ఎవరో అతను ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం పార్టీ ఆఫీసులో ఉండి ఇలాంటిది అలాంటిదని మాట్లాడితే మేము మా పెద్ద ఆయన ఏంటంటే అతి మంచితనం. ఆయన ఏంటంటే పోన్లేరా మనకి ఎందుకంటే మొన్న ఈ మధ్య రోజా గారు ఇలా మాట్లాడారంటే ఇలాగ బోలాశంకర్ ప్యాచ్ వర్క్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు, బట్టలు పెట్టారు, భోజనం పెట్టారు, గౌరవించి పంపించారు. వాళ్ళు నూరాయన ఏంటంటే ఆవిడ ఎలా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ అడ్డగాడిదంటారు. మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనం నారాయణ గారు ఎవరు ఉన్నారు, అధికార ప్రతినిధి, ఆయన అన్నాడు, అమ్మ నీకు 50 వచ్చినాయి, నువ్వు గాడిదలకు గాడిదవా, నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కారవంతురాలు, అది ఏదన్నా బిల్డప్ పెంచుకుని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఈయన కూడా అలా తయారాడు. నాకేమో 60 తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ 105 ఇచ్చావు, ఎంతమందికి గెలిపించావు నువ్వు కాపు నాయకుడు అయ్యండి, ఒక్కడికి గెలిచాడు. ఆ దరిద్రుడు కూడా